నంద్యాలలో వీధి వీధిలో భక్తులు గణనాథుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. గణనాథునికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వినూత్నంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో మట్టితో చేసిన పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా కమిటీ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఒక వినూత్న తరహా విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం పర్యావరణం పరిరక్షణ కోసం కళ్యాణ మండపంలో పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ భాగంగా గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా పండగ 3 నెలల ముందు నుంచే వనగానపన మండలం టంగుటూరు గ్రామస్తుల చేత ఇక్కడ స్వామివారిని మట్టితోనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేసి వస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకతగా ఈ సంవత్సరం అందరికీ తెలిసిన విషయము, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణము చెట్లు లేకపోవడము, అడవిని రక్షించలేకపోవడం కారణం చేత ప్రకృతి ప్రతాపం కూడా సూర్యుడు ప్రతాపం కూడా చూపడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే అడవి సంరక్షకుడిగా, గజవాహనుడిగా గణనాథుడు పర్యావరణ పరిరక్షణగా కాపాడుతూ మన సమాజాన్ని, అడవిని, చెట్లను కాపాడే విధంగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యాపార సముదాయంలో కానీ ఒక 4 అడుగుల కానీ 5 అడుగుల చెట్టును నాటండి. తల్లికి వందనం పేరు మీద, మీ తల్లి పేరు మీద ఒక చెట్టును నాటండి. ఆ చెట్టును కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సమాజాన్ని కూడా కాపాడుతుంది. రాబోయే రోజుల్లో ఈ మొన్ననే జరిగింది విజయవాడలో ఎటువంటి విపత్తు జరిగిందో అలాంటి విపత్తు కూడా మరొకసారి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలి అంటే పర్యావరణ